హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు రమేష్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన నిత్య జీవితంలో కొన్ని అపోహల్ని నిజమని భావిస్తూ ఉంటాం, కానీ అసలు వాస్తవాలు మనకు తెలియదు. అటువంటి కొన్ని అపోహల అసలు వాస్తవాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, పాములు పాలు త్రాగుతాయా లేదా? మనం నమ్మేదేమిటి? పాములు పాలు త్రాగుతాయని. కానీ వాస్తవానికి పాములు పాలు త్రాగవు. అదేంటి, మేము చాలాసార్లు పాములు పాలు త్రాగటం చూసాం కదా, మీరు ఇలా చెబుతున్నారేమిటి అని అనుకుంటున్నారా? అయితే వినండి. పాములు ఆహారం లేనప్పుడు, గత్యంతరం లేని సమయంలో మాత్రమే పాలు త్రాగుతాయి. ఉదాహరణకు, పాములు ఆడించే వాళ్ళు పాములకి 2 రోజులు ఆహారం ఇవ్వకుండా పాము ముందు ఒక గిన్నెలో పాలు పోసి పెడతారు. అప్పుడు ఆకలితో ఉన్న పాము వెంటనే వెళ్ళి ఆ పాలను త్రాగుతుంది. అంతే తప్ప వాస్తవానికి పాములు పాలు త్రాగవు. ఎందుకంటే పాములకి పాలని అరాయించుకునే శక్తి ఉండదు. కనుక పాములు పాలు త్రాగవు. ఒకవేళ ఎక్కువసార్లు పాము పాలు త్రాగితే అవి జీర్ణం కాక మరణించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక రెండోది, సముద్రంలో షార్క్ చేపలు ఒక చుక్క రక్తం బొట్టు పడిన ఆ వాసనకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న షార్క్ అయినా మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది అని మనం నమ్మేది. కానీ వాస్తవంగా షార్కులు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఎరను మాత్రమే వాటి వైబ్రేషన్స్ ద్వారా పసిగట్టి దగ్గరకు వస్తాయి. అంతేగాని మనం అనుకున్నట్లు ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉన్న షార్కులు మన దగ్గరకు రావు. మూడోది, వైట్ ఎగ్ మంచిదా, బ్రౌన్ ఎగ్ మంచిదా? మనం ఏమనుకుంటామంటే బ్రౌన్ ఎగ్ మంచిది అని అనుకుంటాం. వాటిల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటాం. కానీ వాస్తవంగా 2 ఎగ్గల్లో కూడా ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ సమానంగా ఉంటాయి. ఇక రంగుల విషయానికి వస్తే ఆ గుడ్లు పెట్టిన కోళ్ళ జాతి మీద ఆధారపడి ఉంటుంది. ఆ కోళ్ళు తిన్న ఆహారం, అవి పెరిగిన వాతావరణం బట్టి గుడ్ల రంగు మారుతూ ఉంటుంది. అంతే తప్ప వైట్ ఎగ్, బ్రౌన్ ఎగ్ 2 మంచివే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. ఉంటానండి. నమస్తే.